నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో రోజ్వుడ్ గణనాథుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తెలంగాణలో వల్లభ గణపతిని నెలకొల్పడం ఇదే మొదటిసారని హిందూ వాహిని సేవా సమితి సభ్యులు తెలిపారు. గణనాథుని విగ్రహమూర్తిని మైసూరులోని రోజ్వుడ్ కర్రలతో తయారు చేయించామని 9 లక్షలకు కొనుగోలు చేశామని నిర్వాహకులు అన్నారు. వినాయకుడిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలుస్తోంది. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మా అంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో వల్లభ గణపతి రోజ్వుడ్తో చేసిన వల్లభ గణపతిని మైసూరు నుంచి తీసుకొచ్చి ఈ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 11 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు, అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ప్రతిరోజు 11 రోజుల పాటు నిత్య హోమము, అలాగే 11 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 11 రోజుల పాటు 11 రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించాము. విగ్రహ ప్రతిష్టన తెల్లారి గరిక పూజతో స్వామివారికి పూజ చేయడం జరిగింది. మర్నాడు సామూహిక మహిళా కుంకుమార్చన చేయడం జరిగింది.